ఆరాధన చేస్తే నేను అభిషేకాన్ని కుమ్మరిస్తా అన్నాడు. స్పష్టంగా నేను ఆ వాయిస్ విన్నా. నేను హల్లెలూయా, నువ్వు ఎక్కడైతే ఆరాధన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో నేను అక్కడికి దిగొస్తాను, నేను అభిషేకాన్ని కుమ్మరిస్తా అన్నాడు. ఆ మాటను పట్టుకున్నాను. ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నానో, పాటలు పాడుతున్నప్పుడే దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పెళ్ళికి ఇన్వైట్ చేశారు మమ్మల్ని. పెళ్ళికి ఇన్వైట్ చేశారు. మ్యారేజ్కి ముందు ఆరాధన నడిపించమని చెప్పారు. మ్యారేజ్లో మనం ఎలాంటి పాటలు పాడాలి కదా, ఆరాధన నడిపించమని చెప్పారు. మామూలు సాంగే ఎత్తుకొని పాడాను. పాడుతూ ఉన్నప్పుడు నా ముందు ఒక స్త్రీ, ఆమె భయంకరమైన చేతబడి శక్తులు, చీకటి శక్తులతో బంధింపబడి ఉంటే ఆ స్త్రీని దేవుడు విడుదల చేశాడు. హల్లెలూయా, చప్పలు కొట్టేసేనామని మహిమపరచుదాం. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళాము, కానీ దేవుడు అక్కడ ఆ స్త్రీని విడుదల చేశాడు, విడిపించాడు. పాపకట్లు, శాపకట్ల, మాంత్రిక కట్ల నుండి దేవుడు ఆ బిడ్డను విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ రీసెంట్గా మేము పోయిన సంవత్సరం అనుకుంటా, ఆ పాస్టర్ గారు మమ్మల్ని వాక్య పరిచయం పిలిచారు, అయ్యగారు. మేమిద్దరం కలిసి వెళ్ళాం. ఆ స్త్రీ నా ముందుకు వచ్చి, అమ్మ మీరు ఆ రోజు పెళ్ళిలో ఆరాధన చేసినప్పుడు నేను విడిపించబడ్డా, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని చెప్పిందాం. హల్లెలూయా.